ఇక్కడ కనిపిస్తున్న స్వీపర్ పేరు సుమిత్రాదేవి. జార్ఖండ్ రాజరప్పలోని సీసీఎల్ టౌన్షిప్ లో 30 ఏళ్లుగా వీధులు ఊడుస్తోంది. ఇప్పుడు ఆమెకు రిటైర్మెంట్ దగ్గరకొచ్చింది. నిజానికి ఓ స్వీపర్ రిటైర్ అయిపోతే ఆఫీసు పెద్దగా పట్టించుకోదు. ఆమె స్వీపరే కదా అని లైట్ తీసుకుంటుంది. ఆమె పదవీ విరమణ రోజున ఆమె సహచరులు, పొరుగువారు వీడ్కోలు భేటీ ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాట్లు చూస్తే ఓ సగటు 4వ తరగతి ఉద్యోగికి సాదాసీదా వీడ్కోలు చెబుతున్నట్టే ఉంది. కానీ అక్కడికి 3 కార్లు వచ్చేసరికి ఆ సీన్ మొత్తం మారిపోయింది. అక్కడంతా ఓ ఆశ్చర్య వాతావరణం అలుముకుంది. మొదట వచ్చింది ఓ నీలం రంగు కారు. అది బీహార్లోని సివాన్ జిల్లా కలెక్టర్ కారు. ఆ కలెక్టర్ చేతులు ఆ స్వీపర్ పాదాల్ని తాకాయి. ఈలోపు మరో 2 కార్లు వచ్చాయి. వాటిల్లో నుంచి దిగిన మరో 2 కూడా సేమ్ ఆ కలెక్టర్ లాగానే ఆమె పాదాల్ని తాకారు. అక్కడ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. కట్ చేస్తే ఆ ముగ్గురు ఎవరో తెలుసా? ఆ స్వీపర్ సుమిత్రాదేవి కొడుకులు. నిజం, ఇది అక్షరాలా నిజం. ఆమె పెద్ద కొడుకు వీరేంద్ర కుమార్ రైల్వేలో ఇంజనీర్. ఆమె 2వ కుమారుడు ధీరేంద్ర కుమార్ డాక్టర్. ఆమె 3వ కుమారుడు మహేంద్ర కుమార్ బీహార్లోని సివాన్ జిల్లా కలెక్టర్. ముగ్గురు కొడుకులు ఆమె పాదాలను తాకటంతో సుమిత్ర ఏడవసాగింది. ఆఖరి రోజున ఆమెను సత్కరించేందుకు అక్కడికి చేరుకున్న ఆమె ఉన్నతాధికారులు ఆశ్చర్యానికి లోనవుతుండగా ఆమె దుఃఖం మరింత ఎక్కువైంది. కానీ అవి కన్నీళ్లు మాత్రం కాదు, సంతోషం తట్టుకోలేక వచ్చిన ఆనందాశ్రవులు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం ఏ సమస్యలైనా కేవలం మీ ఫోటో మరియు చెయ్యి చూసి సంక్రాంతి వరకు ఉచితంగా జ్యోతిషం చెప్పబడును. ఈ కింది నెంబర్ను సంప్రదించండి.